చదువులో ఏ ఒక్క విద్యార్థి వెనకబడకూడదు అనే ఉద్దేశంతో బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న ఆలోచనకు తెరతీశారు. అడుసుమల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాత పద్ధతిలోనే బ్యాక్ బెంచ్ పద్ధతి విధానాన్ని ఎత్తివేసి యూ షేప్ లో బల్లలను ఏర్పాటు చేశారు. బ్యాక్ బెంచ్ అనేది లేకుండా విద్యార్థులకు సమానంగా పాఠాలు బోధిస్తున్నారు టీచర్లు. యూ ఆకారంలో తరగతి గదులను ఏర్పాటు చేయడంతో బ్యాక్ బెంచ్, ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ మధ్య వ్యత్యాసాలు తొలగిపోతాయని టీచర్లు చెబుతున్నారు. ఇక్కడ విద్యార్థుల సంఖ్య 100 మంది, దాదాపుగా 100 మంది విద్యార్థులు పాఠశాలకు హాజరవుతున్నారు. 6 నుంచి 10 తరగతి దాకా విద్యార్థులకు బోధిస్తున్నాము. విద్యార్థులు కొత్తగా మేము మా పాఠశాలలో విద్యార్థులు యూ ఆకారంలో కూర్చోబెట్టడం అనేది మొదలుపెట్టాం. మామూలు విధానానికి దీనికి తేడా ఏమిటంటే విద్యార్థులు చాలా ఆసక్తిగా పాల్గొంటున్నారు. ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయుడు మా పట్ల శ్రద్ధ కనబరుస్తున్నాడు అనే విషయం అర్థమైంది. అలాగే ప్రతి ఉపాధ్యాయుడు కూడా ప్రతి విద్యార్థి పట్ల శ్రద్ధ కనబరచడం మొదలైంది. దీనివల్ల ఏమవుతుందంటే విద్యార్థులందరూ ఉత్సాహంగా అన్ని యాక్టివిటీస్లో పాల్గొనడం, ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ యొక్క ఆసక్తులు, అభిరుచులను, సృజనాత్మక నైపుణ్యాలు బయటకు తీసుకురావడానికి వీలవుతుంది. నూతనత్వంగా ఉండడం వలన విద్యార్థులందరూ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. నూతన పోకడలకి విద్యార్థులను అలవాటు చేయడం కోసం, అందరూ సమానమైనటువంటి భావన కలుగు చేయడం కోసం మేము ఈ విధానాన్ని మా పాఠశాలలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దీనివల్ల రిజల్ట్ బాగా ఉంది. ఎందుకంటే ప్రతి విద్యార్థిని మేము కార్నర్ చేసి చూడగలుగుతున్నాము. అదే 1 by 1 బెంచ్లో ఉండటం వలన మేము ఆ బెంచ్ల మధ్యలో కూడా వెళ్ళాలి, రావడానికి ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు స్పేస్ ఉండడం వల్ల ప్రతి బెంచ్, ప్రతి స్టూడెంట్ని మేము ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడటానికి అనుకూలంగా ఉంది. లెసన్స్ అన్ని బాగా అర్థమవుతుంది. ఐఎఫ్పి ప్యానల్స్ కూడా యూ షేప్ వల్ల క్లారిటీగా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క స్కూల్లో ఇలా యూ షేప్లో కూర్చోబెట్టడం వల్ల పిల్లలకి మార్క్స్ చాలా బాగా వస్తాయి.